ఆమె రానైనటువంటి ఈ రాత్రి ఇంకా 2 రాత్రులు కూడా ఒక అంశం మీద కొద్దిగా ఎక్కువగా ధ్యానిద్దాం. అద్భుతాలు కోరితే రావు, వాక్యమును నమ్మిన వారి జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. ఏదో నాకు కావాలి అంటే సరిపోదు, కానీ వాక్యము యందు విశ్వాసం ఉంచి మన యొక్క కాంక్ష వాక్యం మీద ఆధారపడి వాక్యానికి లోబడినటువంటి జీవితం జీవించినప్పుడు ఖచ్చితంగా మనము అద్భుతాలు అనుభవిస్తాం మన జీవితంలో. ఈ రాత్రి నేను వాక్యం బోధిస్తుండగా అనేక మందికి అనేక విషయాల్లో దేవుడు జోక్యం చేసుకొని దేవుడు ఏదో రకంగా ఒక విడుదలను అనుగ్రహించాలని, అద్భుతము జరిగించాలని, ఒక గొప్ప క్రియ జరిగించాలని ఆశ ఉన్న వారందరూ అందరూ ఒకసారి చేయెత్తి చూపించండి. ఆమేన్. దయచేసి చేతులు దించండి. ఏ రకమైనటువంటి అద్భుతమైనా సరే, అది అనారోగ్యం నుంచి స్వస్థత అయి ఉండొచ్చు, ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు ఉండి దాని నుంచి విడుదల కావాలన్న వారు ఉండొచ్చు, ఉద్యోగం ఆశిస్తూ ఎంతో కాలం నుంచి ప్రార్థన చేస్తున్నారు, అనేక ప్రయత్నాలు చేస్తున్నారు కానీ పొందలేని స్థితిలో ఉన్నారు, కొద్దిమంది వైవాహిక జీవితంలో కష్టాల్లో ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఒకటి జాగ్రత్తగా వినండి, ఏ సమస్యకైనా యేసయ్యలో మార్గం ఉంది. మంచి సమయం ఆమెన్ అనడానికి. దేవుడే ఏమన్నాడు? యేసయ్య నేనే మార్గమును. మార్గము లేని చోట మార్గమును తయారు చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఏమైంది? ఎర్ర సముద్రం ముందుంది, వెనకం చేస్తే ఐగుప్తు సైన్యం ఉంది, ఎటు వెళ్ళినా మరణమే కనపడుతుంది. అటువంటి సమయంలో అందరూ కూడా దేవుని యందు సనుగుతూ గునుగుతూ ఫిర్యాదు చేస్తూ, ఎందుకు తెచ్చావు మోషే మమ్మల్ని ఇక్కడ చంపడానిక? ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ పాతిపెట్టడానికి తెచ్చావా అని ప్రశ్నించారు. అయితే మోషే నోరెత్తలేదు. మోషే ఒకటే మాట అన్నాడు, నెమ్మదయ్యుండి చూడు దేవుడు ఏం చేస్తున్నాడు. ఏ ఐగుప్తులనైతే నువ్వు ఈవేళ చూస్తున్నావు మరి ఎన్నడూ నువ్వు చూడవన్నాడు. హల్లెలూయా. నమ్మకము విశ్వాసము అంటే దేవుడు చెప్పిన మాట మీద ఆధారపడి పరిస్థితుల కంటే వాక్యాన్ని ఎక్కువగా నమ్మడం. హల్లెలూయా. అనేక సార్లు నేను నమ్ముతున్నానండి అంటాం, కానీ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు వెంటనే మనము అనుమానంలోకి అడిగెడతాం. అందుకే ఏది నమ్ముతున్నావు నువ్వు అంటున్నావో అది నీ జీవితంలో సంభవించకుండా, అది పొందకుండా నువ్వు కోల్పోతుంటావు. ఎందుకు? నువ్వు పరిస్థితుల్ని, నీ పరిసరాల్ని వాక్యము కంటే దేవుని కంటే ఎక్కువగా నమ్ముతావు. దేవుని నమ్మవని కాదు, దేవుని నమ్ముతున్నావు, కానీ దేన్ని ఎక్కువ నమ్ముతున్నావు నువ్వు? నీ పరిస్థితుల్ని, నీ పరిసరాల్ని. అందుకే దాన్ని బట్టే వారు సనుగుతున్నారు, దాన్ని బట్టే వారు గునుగుతున్నారు, దాన్ని బట్టే దేవుని ఇచ్చిన వాక్యాన్ని ప్రశ్నిస్తున్నారు. గమనించిన ఒక మాట, నమ్మిన వారికి సమస్తము, గట్టిగా చెప్పండి, సాధ్యమే. నమ్మడము అంటే అర్థం ఏంటి? నువ్వు ఉన్న వాటి సిచ్యువేషన్ అంటే నువ్వు ఉన్న పరిస్థితిలో, నువ్వు ఉన్న పరిసరాల్లో నువ్వు ఏది అనుభవిస్తున్నావో దానికంటే ఎక్కువగా దేవుని నమ్మాలి, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు నమ్మాలి. భూమి ఆకాశములు గతించిపోవును కానీ నా మాటలో ఒక సొన్నైనను ఒక పొల్లైనను కొట్టివేయబడదు. అంత నిబ్బరమైనటువంటి వాక్యం మీద ఆధారపడి నిలుచుండి దాన్ని జయమును అనుభవించడం నేర్చుకున్న వారే విశ్వాసంలో ముందుకు సాగలరు. హల్లెలూయా. చూడండి, మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన అనేక మంది ఏమనుకుంటారో తెలుసా? దుఃఖించి ప్రార్థన చేస్తే సమస్తము సాధ్యమైపోతుంది. అది కాదు అని చెప్పడానికే వచ్చాను ఇక్కడ. అంటే ప్రార్థన చేయకూడదా? ఖచ్చితంగా చేయాలి. దుఃఖించకూడదా? ఖచ్చితంగా దుఃఖించాలి. కానీ వాటి వల్లనే సమస్తము సాధ్యమైతే దేవుడు ఈ గ్రంథాన్ని మనకి ఎందుకు ఇచ్చాడు? ఎప్పుడైనా అడిగారా మిమ్మల్ని మీరు ప్రశ్న? ఏ సమస్య వచ్చినా మనందరికీ వచ్చిన ఒకటే ఒక మార్గం ఏంటి? ఉపవాసం ఉండాలి. ఏమిటంటే ఏడవాలి. ఈ రెండే మనకి నేర్పించారు చాలా మటుకు. అందుకే ఏడుస్తున్నారు, ఉపవాసం ఉంటున్నారు, కానీ జవాబు మటుకు పొందకుండా ఉంటున్నారు. ఎందుకు? ఈ ఉపవాసం ఉన్నా, ఏడ్చినా, ఏమి చేసినా విశ్వాసంలో నువ్వు ఎదగకపోతే, విశ్వాసము ద్వారా తప్ప నువ్వు దేని ద్వారా కూడా నువ్వు దేవుని నుంచి నువ్వు ఏ అంశము కూడా, ఏ వాగ్దానం కూడా నువ్వు పొందలేవు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి.
కాబట్టి మనం ఏం నేర్చుకోవాలి? విశ్వాసం అంటే ఏంటి, విశ్వాసంలో ఎలా ఎదగాలి, విశ్వాసంలో ఎలా బలపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ మధ్యలో మా సంఘంలో మాట్లాడుతున్నాను, అయ్యా దేవుని యొక్క వాక్యంలో ఒక మాట ఉంది, ప్రేయింగ్ మచ్ ఇన్ ద హోలీ గోస్ట్, బిల్డింగ్ అప్ యువర్ మోస్ట్ హోలీ ఫెయిత్. ఎవరైనా కావాలి తెలుగు బైబిల్తో ఇక్కడ నాకు ఎవరైనా చదవడానికి ఉంటే మంచిది, కొద్దిగా తెలుగులో సాయం చేయడానికి కూడా కావాలి. అక్కడక్కడ పదాలు ఏమనుంది? పరిశుద్ధాత్మలో మీరు ప్రార్థన చేస్తూ విశ్వాసంలో మిమ్మల్ని మీరు కట్టుకోవాలి అని ఉంది. ఆగండి, ప్రార్థన ద్వారా విశ్వాసం రాదు. నమ్మిన వారు ఆమేనండి. విశ్వాసం ఒకే మార్గంలో వస్తుంది. ఏ మార్గం అది? వినుట వలన. చెప్పండి అందరూ గట్టిగా చెప్పాలి. ఏం వినాలి? వాక్యం వినుట వలన విశ్వాసం వస్తుంది. కానీ వచ్చిన విశ్వాసాన్ని బలపరచడానికి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కాబట్టి దేనికి ఏ స్థలమో ఏ స్థానమో అది తెలుసుకొని దాని ప్రకారంగా జీవించాలి తప్ప వాక్యాన్ని పక్కకు పెట్టి ప్రార్థన 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 ఉపవాసం ప్రార్థన అంటే సరిపోదు. ఉపవాసానికి ఉన్న స్థానం ఉంది, ప్రార్థనకు ఉన్న స్థానం ఉంది, వాక్యానికి కూడా స్థానం ఉంది. ఇవన్నీ కూడా క్రమ ప్రకారంగా చేసినప్పుడు, ఇవన్నిట్లో కూడా మనం బలపడుతూ ముందుకెళ్ళినప్పుడు విశ్వాసంలో మనం బలపడి విజయవంతమైన జీవితం జీవించగలం. హల్లెలూయా. చూడండి, ప్రతి మనిషి కూడా జీవితంలో జయిస్తూ వర్ధిల్లడం అనేది దేవుని యొక్క చిత్తం. ఆమేన్. అయితే మరి ఎందుకు ఇంతమంది దేవుని నమ్ముకున్న బిడ్డలు నిజమైనటువంటి దేవుని సంపద, సమృద్ధి, సంతోషము, ఆనందము అనుభవించకుండా అనేక సార్లు నెగ్గలేనటువంటి యుద్ధాల్లో ఉండి కష్టాల పాలై మరి జవాబు లేనట్టుగా ఉండి ఎటు తావు లేకుండా కొట్టుకున్నట్టుగా కనపడతాం? ఎందుకు మనకి జవాబులు దొరకటం లేదు? మనం ఎందుకు జయించటం లేదు? ఇవి కొన్ని విషయాలు ఈ 2-3 రోజుల్లో చూద్దాం. 1, 2, 3 యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం చదువుదాం ఒకసారి. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. వినండి, ఏమంటున్నాడు? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. ఏం వర్ధిల్లాలండి? ముందుగా ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో, అందరు చెప్పండి ఒకసారి, అన్ని విషయములలో అంటే నీ కుటుంబ విషయము, నీ ఉద్యోగ విషయము, నీ వ్యాపార విషయము, ఆధ్యాత్మిక విషయము, నీ యొక్క ఆర్థిక విషయము, నీ ఆరోగ్య విషయము, అన్ని విషయంలో కూడా నీవు వర్ధిల్లాలనేదే దేవుని యొక్క చిత్తము. ఆమేన్, ఆమేన్. నీవు అన్ని విషయంలో వర్ధిల్లాలంటే నీవు నీ ఆత్మలో నువ్వు ముందుగా వర్ధిల్లాలి. వినండి జనులారా, మనిషి ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ట్రైపార్టైట్ బీయింగ్ అంటారు. అంటే మనిషి 3 భాగాలు కలిగిన వాడు. మనము ప్రాముఖ్యంగా ఆత్మ, మనకి ప్రాణం ఉంది, ఒక శరీరంలో జీవిస్తాం. నీవు నేను చూసుకుంటాం, చూసారా? ఈ శరీరం అది నిజమైన నువ్వు కాదు, ఇది నిజమైన నేను కాదు. నిజమైన నేను ఆత్మనై ఉన్నాను. ఎందుకంటే దేవుడు మనల్ని ఎలా తయారు చేశాడు? ఆయన స్వరూపంలో తయారు చేశాడు. దేవుడు ఆత్మై ఉన్నాడు. నమ్మిన వారు ఆమేనండి. కాబట్టి వినండి, మనము ప్రాముఖ్యంగా ఆత్మై ఉన్నాము, మనకి ప్రాణం ఉంది, మనం ఒక శరీరంలో జీవిస్తున్నాం. ఇది ముఖ్యంగా తెలుసుకోవాలంటే 1 తెస్సలోని 5వ అధ్యాయము 23వ వచనంలో ఖచ్చితంగా కనపడుతుంది. కానీ సమయాన్ని బట్టి చదవటం లేదు, సమయం లేదు. కాబట్టి ఈవేళ కొద్దిగా ఉపోద్ఘాతంలాగా చెప్పి దాన్ని కట్టి ఒక ఫౌండేషన్ లాగా వేసి దాని నుంచి రేపు ఇంకా ముందుకి కొనసాగుదాం. కానీ వినండి, ఈ 3 భాగాలు ఉన్నాయి. ఈ 3 భాగాల్లో వినండి, ఒక వ్యక్తి తిరిగి జన్మించినప్పుడు, మనిషి తిరిగి జన్మించినప్పుడు ఎక్కడ ఆ స్వభావం కాదు, ఎక్కడ అది ఏమవుతుందో అనేది వినాలి. కొద్దిగా క్షమించాలి, ఎందుకంటే నాకు కొద్దిగా కష్టం అవుతూ ఉంటుంది. ఇంగ్లీష్లో అయితే
చాలా క్లియర్గా చెప్పగలను నేను. ఇది టీచింగ్ అనేది తెలుగులో చేయడం చాలా ఛాలెంజ్ నాకు, కానీ మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఆమె ఆమె కాబట్టి మీరు సాయం కూడా చేయాలి నాకు. ఓకే, ఇప్పుడు మనిషి తిరిగి జన్మించినప్పుడు తన ఆత్మలో తిరిగి జన్మిస్తున్నాడు. ఎక్కడ రక్షణ పొందాం మనం? మన ఆత్మ రక్షించబడ్డది. వాక్యమును గమనించినట్టయితే మన ప్రాణము రక్షించబడుతూ ఉంది, మన శరీరము రక్షించబడనై ఉన్నది. హల్లెలూయా, వింటున్నారా? ఆత్మలో మనం రక్షించబడ్డాం, ప్రాణములో రక్షించబడుతూ ఉన్నాము. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. రెండవది. మూడవది, మన శరీరము రక్షించబడనై ఉన్నది. ఎప్పుడు? పునరుద్ధానం. ఇప్పుడు ప్రాణము అంటే ఏంటి? ఇంగ్లీష్లో ఏముందంటే సోల్ అని ఉంది. సోల్ అంటే దీంట్లో 3 భాగాలు, ప్రాముఖ్యంగా 3 భాగాలు ఉన్నాయి. ఈ 3 భాగాలు ఏంటంటే మైండ్, విల్, ఇమోషన్. అంటే మనస్సు, చిత్తము, భావోద్రేకాలు. మనస్సు, చిత్తము, భావోద్రేకాలు. ఈ 3 కలిసినప్పుడు దీన్ని ఏమంటాం? తెలుగులో ప్రాణం అంటున్నాము, ఇంగ్లీష్లో దాన్ని సోల్ అంటారు. ఇప్పుడు రక్షించబడ్డది ఎక్కడ? మనము తిరిగి జన్మించినప్పుడు మన గట్టిగా మరి మన సోల్ ఏదైతుందో అది రక్షించబడుతూ ఉందని ఏమన్నాడంటే, యాకోబు గ్రంథము రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చూద్దాం. 22, 23 ఒకసారి చూద్దాం. ఒక్క నిమిషం. 21 చివరి భాగం. శక్తిగల వాక్యమును వినండి. ఇక్కడ మీ ఆత్మలను రక్షించుటకు రక్షించబడలేదు, రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. చూసారా? మీ ఏమన్నారు ఇక్కడ? మీ ఆత్మల. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే తెలుగులో ఇంగ్లీష్లో వచ్చేటప్పటికి సోల్ ని స్పిరిట్ గా మార్చారు, స్పిరిట్ ని సోల్ గా మార్చారు. అక్కడే కన్ఫ్యూజన్ వస్తుంది. కానీ ఇక్కడ సోల్ అనేది ఈ ప్రాణం అనేది అన్నమాట. కానీ అక్కడక్కడ తెలుగులో ఏమన్నారు? దాన్ని ఆత్మ అన్నాడు మళ్ళీ. అందుకే కన్ఫ్యూజన్. జాగ్రత్తగా నేను చెప్పింది వినండి. ఇక్కడ మన ప్రాణం అనే భాగము ఏదైతే సోల్ అని ఉందో అది రక్షించబడడానికి సాత్వికముతో ఏం అంగీకరించాలంట? వాక్యమును అంగీకరించండి అని ఉంది. వాక్యము ద్వారా ఏమవుతుంది? నీవు రక్షించబడుతూ ఉన్నావు. ఎక్కడ? నీ యొక్క సోల్ రెల్మ్, ప్రాణములో అన్నమాట. ఇప్పుడు వినండి, రోమీలకు రాసిన పత్రిక, కన్ఫ్యూజ్ అవ్వకండి, ఒక మెట్టును తీసుకెళ్ళి మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదవండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి. మనస్సు ఎక్కడ ఉందండి? నీ ప్రాణములో ఉందా? నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. చూసారా? రూపాంతరం అనేది అవసరం. మనము అందుకే ఒక మనిషి తిరిగి జన్మించిన ఆత్మలో, మన స్పిరిట్ లో మనము, కన్ఫ్యూజన్ లేకుండా ఇంగ్లీష్ పదాలే వాడదాం ఇక్కడ, మన స్పిరిట్ లో మనము తిరిగి జన్మించాం. మన సోల్ ఇంకా మార్పు చెందుతుంది. అందుకే వెంటనే మనము అన్ని అలవాట్లు మానేయరు. ఒక్కోసారి మెల్లిమెల్లిగా మారుతుంటాడు. వాక్య జ్ఞానం పెరుగుతున్న కొలది సంపూర్ణ విడుదల కలుగుతూ ముందుకు సాగుతూ ఉంటాడు. అయితే ఇక్కడ ఏం తెలుసుకున్నామంటే వాక్యము ద్వారా మనము ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. పరిపూర్ణం ఏమన్నా రూపాంతరం పొందుతారు అని ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వాక్యములో ఉన్న సత్యాన్ని మనము తెలుసుకోకుండా ఉంటే నువ్వు రక్షించబడి ఉన్నా కూడా ఓడిన జీవితాన్ని జీవిస్తావు. హల్లెలూయా. నీవు అందుకేమన్నాడు దేవుడు? ఇప్పుడు కనెక్ట్ చేస్తాను వినండి. హోషేయలో ఏమన్నాడు? నా ప్రజలు జ్ఞానము లేని వారై నశించుచున్నారు అని ఉంది. అరే, దేవుని బిడ్డలు వీళ్ళు, కానీ ఎందుకు నశిస్తున్నారు?
జ్ఞానం. జ్ఞానం ఎక్కడ వస్తుంది? ఆత్మలో కాదు, సోల్లో వస్తుంది. ఆమె కన్ఫ్యూజ్ అవుతున్నారా? అర్థమవుతుంది? అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి ఒకసారి. అర్థమవుతుందా మీకు? అయితే ఈ జ్ఞానం అనే వస్తున్న కొలది యేసయ్య అన్నాడు ఒక మాట, యోహాను సువార్త 8:32లో, మీరు సత్యమును ఎరుగుదురు, ఆ సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయు. అంటే సత్యము ఎరగనంత మట్టుకు మనము బంధించబడిన జీవితమే జీవిస్తాం. ఈ సత్యం ఎక్కడ ఎరుగుతాం మనము? మన సోల్లో. ఎందుకు? సోల్లో ఏముంది? మైండ్ అనేది ఉంది. ఆమె కాబట్టి తిరిగి జన్మించినంత మాత్రాన నువ్వు జయ జీవితం జీవిస్తావని గ్యారంటీ లేదు. జయ జీవితానికి హక్కు ఉంది, కానీ గ్యారంటీగా జయిస్తావనేది లేదు. హల్లెలూయా. కాబట్టి మనం జయించాలి, అన్ని విషయాల్లో అభివృద్ధి పొందాలి, ముందు కొనసాగాలి. నువ్వు అన్ని విషయంలో కూడా నువ్వు వర్ధిల్లాలని ఏదైతే దేవుడు తన వాక్యంలో రాశాడో అది మన జీవితంలో జరగాలంటే మనం ఏం తెలుసుకోవాలి? మన యొక్క వాక్య జ్ఞానములో ఎదగాలి. వాక్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఆ వాక్యములో ఉన్న సత్యము మనల్ని విడిపించనై ఉన్నది. హల్లెలూయా. చూడండి, మీరు ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, మీకు అనారోగ్యం ఉండొచ్చు, ఇంకేదో విషయంలో మీకు బంధించబడిన స్థితిలో ఉండొచ్చు. ప్రతి అంశము గురించి కూడా దేవుని యొక్క వాక్యములో మనకి మరి మార్గం ఉంది. ఈ సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు, ఈ సత్యము మనల్ని ఏం చేయాలి ఆ పరిస్థితిలో మనం దేవుని నుంచి ఎరిగినప్పుడు అప్పుడు మనము మన జీవితంలో జయించగలము. హల్లెలూయా. తెలియనంత వరకు, అజ్ఞానములో ఉన్నంత వరకు, చీకటిలో ఉన్నంత వరకు మనము జయించలేము. కానీ వెలుతురు ఎప్పుడైతే వస్తుందో, ఎప్పుడైతే మన జ్ఞానము విప్పబడి మనము దేవుని యొక్క జ్ఞానం పొంది ఆ సత్యాన్ని మనం తెలుసుకుంటాము, అప్పుడు మనము జయించగలము. హల్లెలూయా. కాబట్టి మనకేం కావాలి? వాక్యములో బలపడ్డం నేర్చుకోవాలి. వాక్యం అనే సత్యాన్ని మనం తెలుసుకుంటూ ముందుకు సాగాలి. హల్లెలూయా. అందుకేమన్నాను, అద్భుతాలు మన జీవితంలో జరగాలంటే ఆ వాక్యం ఏంటో తెలుసుకుని ఆ వాక్యం మీద నిలబడ్డం మనము నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు? నేను మిమ్మలను వాగ్దాన ప్రదేశంలోకి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తాను అని వాగ్దానం ఇచ్చాడు. ఆమేన్. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి సవాళ్ళు వచ్చినా, ఎంత ఇరుకులో ఉన్నా మన మనస్సు, మన ఉద్దేశము, మన ధ్యానము వాటి మీద కాకుండా దేవుడు పలికిన సత్యం మీదే ఉంచాలి. అప్పుడే మనం ఏదైతే ఆలోచిస్తున్నామో, ఏదైతే మనం ధ్యానిస్తున్నామో అది రూఢిగా బలపడి ఆ విశ్వాసంలో స్థిరపరచబడి ఆ విశ్వాసము ద్వారా దేవుని యొక్క వాగ్దాన్ని మనం స్వాధీనపరచుకోగలం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, తెలుగు బైబిల్లో ఇది సరిగా లేదు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో సామెతలు 23:7లో ఒక మాట ఉంది. ఏమనుందంటే, యాజ్ అ మ్యాన్ థింక్ సో ఈస్ హీ. అంటే ఒక మనిషి ఏ విధంగా ఆలోచిస్తాడో ఆ ఆలోచన ప్రకారంగానే జీవిస్తాడని. అనేక మంది నేను పేదవాడినండి, నేను ఎందుకు పనికిరాని వాడినండి, నేను పేదవాడినండి అని మాట్లాడుతుంటారు. ఎందుకు మాట్లాడతారో తెలుసా? పేదగా ఉన్నందుకు కాదు, ఆ విధంగా చెప్పటం ద్వారా, మాట్లాడటం ద్వారా తమ్మును తాము తగ్గించుకుంటున్నాము అనుకుంటారు. కానీ నువ్వు ఎప్పుడైతే అది మాట్లాడుతూ ఉంటావో అది ఆ యొక్క భావము అది సత్యంగా మారి నువ్వు పేదరికంలోనూ జీవిస్తావు. హల్లెలూయా. నాకు ఎప్పుడు ఉద్యోగం రాదండి, ఏం చేసినా రాదండి, నువ్వు అదే తలంపులో ఉంటావు కాబట్టి నీకు అది జరగదు. ఎందుకో తెలుసా? విను. నువ్వు ఎక్కువగా దేన్ని ఆలోచిస్తావో, దేన్ని నువ్వు ధ్యానిస్తావో, నీ యొక్క ఆలోచన విధానమే నీ విశ్వాస విధానాన్ని రూపిస్తుంది. నీ ఆలోచన విధానము నీ విశ్వాస విధానాన్ని స్థిరపరుస్తుంది. నువ్వు ఏది విశ్వసిస్తావో అదే నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. అందుకే నీ ఆలోచనలు దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉండకూడదు. అద్భుతాలు నీ జీవితంలో నువ్వు అనుభవించాలంటే నీ ఆలోచన విధం దీని ప్రకారంగా ఉండాలి. ఎప్పుడైతే నీ ఆలోచన విధంగా దీని ప్రకారంగా ఉంటుందో అప్పుడు నువ్వు ఏమి దేవుడు వాగ్దానం చేశాడో అది నువ్వు అనుభవించగలవు. హల్లెలూయా. ఒక అంశం తీసుకుందాం, ఈ రాత్రి మొదలు పెట్టుకుందాం. ఇది ఆర్థిక విషయంలో కొద్దిగా ధ్యానిద్దాం.
మనము ఈ యొక్క రెఫరెన్స్ కన్నా కీర్తనలు 37:19 వచనం. ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు, కరువు దినములలో వారు తృప్తి పొందెదరు. హల్లెలూయా. చూసారా, కరువు కాలంలో వారు తృప్తి పొందెదరు. ఇది దేవుని వాక్యం. ఎవరి పట్ల? తమ బిడ్డల పట్ల. ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు, కరువు కాలంలో వారు తృప్తి నొందెదరు. ఇది దేవుని యొక్క వాక్యము, వాగ్దానం. కాబట్టి మనకి అటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు, అటువంటి కరువు పరిస్థితి ఏర్పడ్డప్పుడు నువ్వు ఏమి ఆలోచిస్తున్నావో చాలా ప్రాముఖ్యం ఇది. ఎందుకంటే నువ్వు ఏది ఆలోచిస్తావో అదే నీ హృదయంలో విశ్వాసంగా మారుతుంది. అది నెగటివ్ అవ్వచ్చు, అది పాజిటివ్ అవ్వచ్చు. అది నీకు వ్యతిరేకంగా పనిచేయవచ్చు, లేక నీకు అనుకూలంగా కూడా పనిచేయవచ్చు. అందుకే ఈ సత్యాన్ని నీవు తెలుసుకోవాలి. ఇన్ ద ఈవిల్ డే you will not be ashamed, and in the days of famine you shall be satisfied. నీ కరువు కాలంలో కూడా నీవు తృప్తి నొందదు అని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. అదే కాదు, ఇంకా 2 వచనాలు చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19. దీన స్థితిలో ఉండ నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నేను ఎరుగుదును. ప్రతి విషయములోనూ అన్ని కార్యములోనూ కడుపు నిండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకు నేర్చుకొని ఉన్నాను. అది కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. హల్లెలూయా. నీకు అనుభవం ఉందా లేదా అనేది కాదు ప్రసక్తి. అయ్యా వాక్యంలో ఉంది కానీ నా యొక్క అనుభవం అలా లేదు, అది కాదు ప్రసక్తి. నువ్వు ఏది నమ్ముతున్నావు అనేది ప్రాముఖ్యం. ఎందుకంటే నీ అనుభవాన్ని మార్చగలిగే శక్తి దేవుని యొక్క వాక్యంలో ఉంది. హల్లెలూయా. నీ విశ్వాసము నీ అనుభవాన్ని మారుస్తుంది, నీ పరిసరాల్ని మారుస్తుంది, నీ ఆలోచన విధానాన్ని మారుస్తుంది. కాబట్టి మనము దేవుని బిడ్డలుగా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము జయించాలంటే ఆత్మలో మనం రక్షించబడ్డాం, స్పిరిట్లో. కానీ మన సోల్ రెల్మ్లో, అంటే మన మనస్సులో, మన ఆలోచన విధానాన్ని మనము దాని మీద పని చేయాలి. ఏ విధంగా పని చేయాలి? మనము ఏది ఆలోచిస్తున్నా, ఏది నమ్ముతున్నా అది దేవుని వాక్యానుసారంగా ఉన్నట్టయితేనే మనము జయించగలం. హల్లెలూయా. ఒక మాట, యెహోషువని దేవుడు పిలిచి ఇప్పుడు నువ్వు మోషే మరణించాడు, ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగాన్ని నువ్వు ఆ ప్రదేశానికి తీసుకెళ్ళి 12 గోత్రాల వారికి, వారి గోత్ర ప్రకారం వారి అది విభజించాలని దేవుడు ఆయనకి ఆజ్ఞ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏమన్నాడు? భయపడకుము అన్నాడు. అది చదువు నేను. బీ స్ట్రాంగ్ అండ్ బీ కరేజియస్. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అని 3 సార్లు చెప్తాడు దేవుడు. విన్నారా ఎప్పుడన్నా? చదివారా? నిబ్బరముగా ఉండు, ధైర్యముగా ఉండు అన్నాడు. ఎందుకు? పరిస్థితుల్ని గమనించినట్టయితే, శత్రువుల్ని గమనించినట్టయితే, వారికి ఉన్న ఆయుధాలని గమనించినట్టయితే ఖచ్చితంగా నీకు భయం వేస్తుంది. నీకున్నటువంటి ధైర్యాన్ని నువ్వు కోల్పోతావు. కాబట్టి దేవుడు 3 సార్లు ముమ్మార్లు ఏమంటున్నాడు? నిబ్బరముగా ఉండు, ధైర్యము గలవాడిగా ఉండు అని మరి చెప్తూ ఒక మాట అన్నాడు. ఈ వాక్యము 8వ వచనం చదువున్నాయి. ఈ ధర్మశాస్త్రము నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు. సరే, దివారాత్రము This book of the law shall not depart out of your mouth, but you shall meditate therein day and night. దానిలో దివారాత్రములు ఏం చేయాలంట? ధ్యానించమని చెప్తున్నాడు దేవుడు. ఎవరికి? యెహోషువకి. ఆగు, ఏం చెప్తున్నాడండి? భయపడకుము, నిబ్బరముగా ఉండు, నీవు ఈ వాక్యమును దివారాత్రములు ధ్యానించు. ఎందుకో తెలుసా? నువ్వు ఏది ధ్యానిస్తావో
నువ్వు ధ్యానించింది నీ ఆలోచన విధానం మీద ప్రభావం చేస్తుంది. నువ్వు ఏది ఆలోచిస్తావో నీ విశ్వాసం మీద ప్రభావం చేస్తుంది. కాబట్టి నీ ధ్యానము నీ విశ్వాసానికి, నీ ధ్యానము నీ ఆలోచనకి మూలమవుద్ది, నీ ఆలోచన నీ విశ్వాసానికి మూలమవుద్ది. హల్లెలూయా. నువ్వు ఎక్కువగా దేన్ని ధ్యానిస్తావో, ఎక్కువగా దేన్ని చూస్తావో, ఎక్కువ సమయం దేని మీద ఉంచుతావో నీ తలంపుల్లో, దానిలో నువ్వు రూఢిగా బలపడతావు. అందుకే నీవు శత్రువు బలం మీద నువ్వు ధ్యానించకు, శత్రువుల దగ్గర ఉన్నటువంటి ఆయుధాల మీద నువ్వు ధ్యానించకు, శత్రువుల వారి యొక్క కోట గోడల్ని చూసి నువ్వు భయపడకు. కానీ నేను ఇచ్చినటువంటి వాగ్దానం మీద నువ్వు దివారాత్రంలో ధ్యానించు. ఏం ధ్యానించాలి? నేను నీకు ఆ వాగ్దానము దేశాన్ని నేను ఇచ్చి వేశాను అన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. యెరికోని ఎదుర్కొన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, యెరికోని నేను ఇచ్చేశాను అన్నాడు. హల్లెలూయా. చూసారా? ఇచ్చేశాడా? ఆత్మలోకములో ఇచ్చేశాడు. ఆత్మ పరిహారంగా దాని ప్రకారంగా చూసినట్టయితే దేవుడు ఇచ్చేశాడు. కానీ పరిస్థితులను చూసినట్టయితే ఇంకా ఆ దేశం అలాగే ఉంది, ఆ కోట గోడలు అలాగే ఉన్నాయి, ఆ శత్రువులు అలాగే ఉన్నారు, ఇంకా యుద్ధం జరగలేదు. కానీ దేవుని ఉద్దేశంలో ఆ యెహోషువ అప్పుడే జయించాడు. హల్లెలూయా. కాబట్టి వినండి జనులారా, మన తలంపులు చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాయి. నువ్వు ఏం ధ్యానిస్తున్నావు? నేను ఎప్పుడూ పేదవాడిగా ఉంటాను అనుకుంటున్నావా? నేను ఈ జబ్బు నుంచి ఇక బయటికి రాలేను అనుకుంటున్నావా? నాకు సరైన ఉద్యోగం రాదు అని నువ్వు అనుకుంటున్నావా? నాకు ఇంకా ప్రమోషన్ రాదు, నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, నా కుటుంబం ఇంతే, నా పిల్లలు ఇంకా బాగుపడరు అనేటువంటి ఉద్దేశం, దాన్ని ధ్యానిస్తున్నావు. నువ్వు అనేక మంది దగ్గరికి వెళ్ళి ప్రార్థన అడగొచ్చు, పాస్టర్ గారు నీ కొరకు ప్రార్థన చేయొచ్చు, నీవు ప్రార్థన చేసుకోవచ్చు. అయినను నీ తలంపులు, నీ ధ్యాస, నీ ధ్యానము ఓటమి మీద ఉంటే నువ్వు ఎంత ప్రార్థన చేసినా నువ్వు జయించవు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇది వినేది కొత్తగా ఉండొచ్చు, కానీ ఇది సత్యం. వినండి నేను చెప్పేది. అందుకే ఈ ప్రార్థన ఏం చేస్తుందండి? విశ్వాసంలో బలపరుస్తుంది. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలు విశ్వాసంలో బలపరుస్తాయి, కానీ విశ్వాసం ప్రార్థన వలన రాదు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఏది నమ్మాలి, వాక్యములో ఏమి వ్రాయబడిందో అది తీసుకొని నమ్మి, ఆ నమ్మినటువంటి వాక్యం పై నువ్వు ఉపవాస ప్రార్థన చేయి. హల్లెలూయా. ఎందుకు? నీవు నమ్మిన వానికే సమస్తము. హల్లెలూయా. ఆ నమ్మకం అనేది, ఆ విశ్వాసం అనేది బలపడి రూఢిగా స్థిరపరచబడే వరకు ఆ సత్యము నీ జీవితంలో నువ్వు అనుభవించలేవు. నమ్ముతున్నా అంటే సరిపోదు. హల్లెలూయా. నువ్వు ఎంతగా నమ్మాలంటే నీ పరిస్థితుల కంటే బలముగా, నీ పరిసరాల కంటే ప్రాముఖ్యంగా, నువ్వు ఏది ఎవరు చెప్పినా దాన్ని నమ్మడం కాదు. దేవుడు ఇది చెప్పాడు, అది ఖచ్చితంగా జరిగి తీరాలి అనే నిశ్చయతతో నువ్వు ఎప్పుడైతే నిలబడతావో ఇప్పుడు ఖచ్చితంగా స్వస్థపరచబడతావు. హల్లెలూయా. ఇటీవల ఒక సంఘానికి ఒక స్త్రీ వచ్చిందంట. ఆ స్త్రీ ఒక దేశంలో ఆమె బిడ్డ మరణించి 2 రోజులు 3 రోజులు అయింది. డాక్టర్ తీసుకెళ్ళిపోమన్నారు. మరణించినందుకు బంధువులందరూ పాత పెట్టమంటే, నేను పాత పెట్టను, నేను సంఘానికి తీసుకెళ్తాను అందంట. మూట కట్టుకొని ఎవరికి చెప్పకుండా ఆ మూట తీసుకొని సంఘానికి వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలుసా? నా పాస్టర్ గారు నిలబడి బోధించినప్పుడు దేవుని యొక్క శక్తి ఆయన నోట్లోంచి వస్తుంది, అప్పుడు ఖచ్చితంగా నా చనిపోయిన కుమారుడు తిరిగి లేస్తాడు అనే విశ్వాసంతో వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పాస్టర్ గారికి, ఆ బిషప్ గారికి ఏమీ తెలియదు ఆమె వచ్చినట్టు కూడా. చాలా పెద్ద సంఘం, 50,000 మంది కూర్చునేంత పెద్ద సంఘం అని. ఒక్క సర్వీస్లో 50,000 మంది ఉంటారు. అలాగా ప్రతి ఆదివారం 4 సర్వీసులు అవుతాయి. 2 లక్షల కంటే ఎక్కువ మంది వస్తారు ఆ సంఘానికి. అటువంటి సంఘంలో ఆయన సమయం వచ్చిన ఆమె బాల్కనీలో కూర్చొని ఉందంట. అయితే ఆయన బైబిల్ ఇప్పి మొట్టమొదటి వచనం చదువుతుంటే అక్కడ దగ్గాడంట పిల్లోడు. గట్టిగా చెప్పండి. ఇంకా దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. అంతేకాదు, నమ్మిన వానికి అసాధ్యమైంది ఏదీ లేదు. హల్లెలూయా. నువ్వు ఏమి నమ్ముతున్నావు? ఆమె ఎవరి మాటని కూడా సహించలేదు, వినలేదు, నమ్మలేదు. నా దేవుడు నా కుమారుని తిరిగి ఇస్తాడు, జీవాన్ని మళ్ళీ కలిగిస్తాడని నమ్మకముతో, విశ్వాసముతో ఎవరు ఏమి చెప్పినా వినకుండా సంఘానికి ఎత్తుకొని వచ్చింది. హల్లెలూయా.
నువ్వు ఏమి నమ్ముతావో అదే నీ జీవితంలో స్థిరపరచబడుతుంది. ఇది కట్టుకుంటూ ముందుకెళ్దాం రేపు. కానీ ఇంకా కొద్దిసేపు మాట్లాడుకో, 5 నిమిషాలు మాట్లాడి ముగించుకుందాం. ఇవాళకి 11 అవుతుంది కాబట్టి వినండి. ఏమన్నా మనం విశ్వాసంలో స్థిరపరచాలంటే మనం ముందుగా మన ఆలోచన విధము మారాలి. మన ఆలోచన విధానము దేవుని ఆలోచన విధానముతో ఏకీభవించాలి. యెషయా గ్రంథము 55వ అధ్యాయంకి ఒకసారి. 8వ వచనం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. నా త్రోవలు మీ త్రోవలు వంటివి కావు. ఎందుకో తెలుసా? నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. దేవుని వలె దేవుడు అనుగ్రహించేటువంటి అద్భుతాలు చేసే దేవుని యొక్క అద్భుతాలు మనం అనుభవించాలంటే దేవుడు ఏ విధంగా ఆలోచిస్తాడో ఆ విధంగా ఆలోచించడం నేర్చుకోవాలి. అది నేర్చుకోవాలంటే ఒకే ఒక మార్గం, వాక్యంలో సమయం గడపాలి, విశ్వాసంలో బలపరచబడాలి. వాక్యం ఏం చెప్తే అది ఖచ్చితంగా నమ్మడం నేర్చుకోవాలి. సహజంగా ఎవడు ఏమి మాట్లాడినా ఏది ఏమైనా దేవుడు నాకు తోడై ఉన్నాడు. అందరికీ కరువు ఉండొచ్చు కానీ నా ఇంట్లో కరువు ఉండదు. హల్లెలూయా. అందరికీ ఉద్యోగాలు కోల్పోవచ్చు కానీ నేనైతే నా ఉద్యోగం కోల్పోను. హల్లెలూయా. ఎందుకు? నా దేవుడు నా యజమాని, నా దేవుడు నాకు అనుగ్రహించేవాడు. ఎవడికి ఏమి జరిగినా నాకు మట్టుకు అది సంభవించదు. ఎందుకన్నా సంభవించినా ఆ పరిస్థితిలో దేవుడు నన్ను ఎత్తి పట్టుకుంటాడు. హల్లెలూయా. అందరూ చనిపోతున్నారు, అన్ని మాడిపోతున్నాయి, అన్ని వాడిపోతున్నాయి, గడ్డు కరువు జరుగుతూ ఉంది. ఒకే ఒక స్త్రీ ఉంది జరఫెత్లో. ఆ స్త్రీ ఇంట్లో మట్టుకు సమృద్ధే ఉంది. హల్లెలూయా. ఎందుకు? ఆ ఇంట్లో ఎవరున్నారు? దేవుడు, తన ప్రవక్త. హల్లెలూయా. ఆ ప్రవక్త మాటని నమ్మింది. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా? నమ్మడము, ప్రవక్త మాట నమ్మినందుకు ఆ బిడ్డకి లేమి అనేది కనపడలేదు, అనుభవించలేదు కూడా. అలాగే మనము ఎప్పుడైతే ఒక నిర్ణయం తీసుకొని ఈ వాక్యమే నా యొక్క ఫౌండేషన్, అంటే పునాది, ఈ వాక్యము తప్ప నేను ఇంకా దేనిని నమ్మను, వాక్యాన్ని నమ్ముతానని చెప్పి మనం ఆలోచించే విధానము కూడా మలుచుకుంటా ఉండాలి. అందుకే మీరు రక్షించబడుతూ ఉన్నారు అన్నాను. ఎందుకు? సత్యమును ఎరుగుతూ ఉండగా నువ్వు రక్షణ పొందుతూ ఉంటావు. ఎక్కడ? నీ సోల్లో, నీ మైండ్లో. యు షల్ నో ద ట్రూత్ అంటే నువ్వు సత్యాన్ని ఎరుగుదు అంటే సత్యాన్ని ఒకసారి అన్ని ఎరుగుతూ ఉండగా ఆ ఎరిగినంత మట్టుకు నువ్వు స్వతంత్రునిగా ఉంటావు. హల్లెలూయా. హల్లెలూయా. కొద్దిమంది ఆర్థిక విషయాల్లో సత్యాన్ని గ్రహించి గొప్ప ఆర్థిక సంపదను అనుభవిస్తున్నారు దేవుని దగ్గర. కొద్దిమంది స్వస్థత నిమిత్తమైన సత్యాన్ని గ్రహించి గొప్ప స్వస్థతను అనుభవిస్తా ఉన్నారు దేవుళ్ళు. ఇటువంటి రకరకాలైన సత్యాలు దేవుని యొక్క వాక్యంలో. ఏ విధంగా అయితే నువ్వు సత్యాన్ని గ్రహిస్తావో ఆ సత్యము నీకు ఎప్పుడైతే అది నీకు ఆ గ్రహింపు కలిగిస్తాడో దేవుడు, ఆ సత్యాన్ని నువ్వు ఎరిగినప్పుడు ఆ సత్యముని నువ్వు అనుభవించడం మొదలు పెడతావు. హల్లెలూయా. అంతవరకు నువ్వు అంధకారంలో చీకట్లో ఉన్నావు కాబట్టి దేవుడు నిన్ను ప్రేమించినను, నీవు ఆనందించాలని, నువ్వు సంతోషించాలని, నువ్వు స్వస్థత నొందాలని, నువ్వు ఆర్థిక విషయాల్లో కూడా దీవించబడాలని దేవుడి ఆశ ఉన్నా నువ్వు ఎందుకు నీ జీవితంలో అనుభవించడం లేదంటే నువ్వు చీకట్లో ఉన్నావు కాబట్టి. అందుకే జనులారా వినండి, నాకు సంఘానికి వెళ్ళడానికి సమయం లేదు అనకండి. ఎప్పుడు కూడా వాక్యం వినడానికి ఎవరికి సమయం చేసుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే నీ విడుదల ఆ వాక్యంలో ఉంది, మీ స్వస్థత ఆ వాక్యంలో ఉంది, మీ సంపద ఆ వాక్యంలో ఉంది, ఆ సమృద్ధి ఆ వాక్యంలో ఉంది, మీ విడుదల ఆ వాక్యంలో ఉంది. ఆ వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వాలి మన జీవితంలో. గట్టిగా చెప్పండి దేవునికి. హల్లెలూయా. కాబట్టి జనులారా వినండి, వాక్యము ద్వారా మనం రక్షించబడతాం. ఎక్కడ? మన ఆత్మలో, మన స్పిరిట్లో. అంతటితో అయిపోయింది అనుకోకండి, నేను ఇంకా పరలోకానికి వెళ్ళిపోతాను. నువ్వు పరలోకానికి వెళ్తావు నిజమే, కానీ ఇక్కడ జీవించినంత కాలము నరకములో జీవించినట్టు జీవించనక్కర్లేదు. ఇక్కడ కూడా నువ్వు పరలోకాన్ని అనుభవించగలవు. హల్లెలూయా. అందుకే యేసయ్య ప్రార్థన నేర్పిస్తూ ఏం ప్రార్థన నేర్పించండి? అయ్యా, పరలోకములో నీ చిత్తము జరుగునట్లు
భూమి మీద కూడా నెరవేరును కాక. అంటే దేవుని చిత్తం ఏంటి? పరలోకములో ఎటువంటి ఆనందం ఉందో ఈ యొక్క భూమి మీద కూడా ఆయన రాజ్యము చలాయించినప్పుడు ఆయన కృప మనం అనుభవించగలం అన్నమాట. హల్లెలూయా. కానీ ఆ రాజ్యం ఇక్కడ స్థాపించబడాలంటే ఈ వాక్యము ద్వారా తన బిడ్డలు స్థాపించగలరు. హల్లెలూయా. కాబట్టి జనులారా వినండి, ఏం చేయాలి? మనము వాక్యములు ధ్యానించాలి. దీని గురించి ఇంకా ముందుగా లోతుగా వెళ్దాం రేపు ఇంకా. కానీ ఈవేళ ఉపోద్ఘాతముగా ఒక ఫౌండేషన్ వేసాం. ఏమని? నీవు తిరిగి జన్మిస్తే అది ఏమన్నట్టు, నువ్వు చేరిపోయావని కాదు, మొదటి మెట్టు వేసినట్టు అంతే. ఆమె చాలా మంది ఏమనుకుంటారంటే, నేను ప్రతి వారం గుడికి ఆలయానికి వెళ్తున్నానండి, ప్రార్థన చేసుకుంటాను, బైబిల్ చదువుతాను, నాకెందుకు ఇదంతా అవుతుంది అంటారు. విన్నారా అటువంటి ప్రశ్న? విన్నారా లేదా? ఎందుకు అవుతుందో తెలుసా? దేవుడు మన క్రమశిక్షణని బట్టి దీవించడు. మన దీవెన మనకి ఎంత అవగాహన ఉందో దాని మీద ఆధారపడి ఉంది. హల్లెలూయా. దేవుడు అక్కడ అటెండెన్స్ రిజిస్టర్ పెట్టుకొని, ఓహో ఈ 4 ఆదివారాలు నువ్వు వెళ్ళావు, ఈ 6 వారాలు వెళ్ళావు కాబట్టి నేను మొత్తుతానని కూర్చొని లేడు అక్కడ. హల్లెలూయా. ఆలయానికి ఎందుకు వెళ్తావు? అటెండెన్స్ ఇవ్వడానికి కాదు, నీవు వాక్యంలో ఎదగడానికి, ఆ సత్యాన్ని గ్రహించడానికి. అందుకే కథలు చెప్పే సంఘాలకు వెళ్ళకూడదు. ఎక్కడికి వెళ్ళాలి? సత్యము బోధించే సంఘానికి వెళ్ళాలి. ఆమెను చెప్పండి. కొద్ది కష్టంగా ఉండొచ్చు వినడానికి ఇది, కానీ సత్యం ఇది. మీకు తెలుసు కదా, సత్యం ఒక్కోసారి కష్టంగా ఉంటుంది నమ్మలాలంటే, మింగాలంటే, కానీ మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. మా తాత కట్టాడండి ఆ సంఘము, అది ఎలా వదులుతాను? అది వదలకపోతే నువ్వు సస్తావు మీ తాతలాగా. కాబట్టి ఆ మరణానికి లోబడకుండా దేవుడిచ్చే జీవాన్ని అనుభవించాలంటే సత్యం ఎక్కడుందో అన్వేషించి అక్కడికి వెళ్ళు, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సత్యాన్ని నువ్వు గ్రహించు. ఆ సత్యమే నిన్ను విడిపించనే ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీవించబడ్డారు ఈ రాత్రి. కాబట్టి వినండి, ఏమంటున్నాం మనము? తిరిగి జన్మిస్తే సరిపోదు, అది మొదటి మెట్టు. గుడికి వెళ్తే, ఆలయానికి వెళ్తే మంచిది, కానీ అది సరిపోదు. ప్రార్థన చేయడం చాలా మంచిది, ప్రాముఖ్యం, అది సరిపోదు. కాబట్టి ఏం కావాలి? ఇవన్నీ అవసరమే. ఆలయానికి వెళ్ళాలి, క్రమము తప్పకుండా ఆలయానికి వెళ్ళాలి, క్రమము తప్పకుండా ఉపవాస ప్రార్థనలు ఉన్నప్పుడు చేయాలి, ప్రార్థనలో ఉండాలి, ఉపవాసం ఉండాలి, అంత మటుకు సరిపోదు. ఇవన్నిటి ద్వారా అవగాహన అవసరం. హల్లెలూయా. ఇవన్నిటి ద్వారా ఈ క్రమశిక్షణ, ఆత్మీయ క్రమశిక్షణ ద్వారా ఈ వాక్యంలో ఉన్న సత్యాన్ని మనం తెలుసుకుంటూ మనము మనం ట్రాన్స్ఫర్మేషన్ అంటే మనం రూపాంతరం పొందుతుండాలి. హల్లెలూయా. ఎక్కడ? మన సోల్లో రూపాంతరం పొందుతూ ఆ సత్యాన్ని గ్రహించడం ద్వారా మనం జయ జీవితము జీవించగలము. హల్లెలూయా. ఏం ధ్యానించాలి? మీకున్నటువంటి కష్టము కాదు, దేవుడిచ్చినటువంటి వాగ్దానం. ఆమేన్. అనారోగ్యం ఉందా? నీ ఆరోగ్యం లేదు, అందరూ నీకు బాగాలేదు, నీకు క్యాన్సర్ వచ్చిందని మీ డాక్టర్ చెప్పాడు. సాధారణంగా ఏం చేస్తాం? ఏడవడం మొదలు పెడతాం. మొదటిది. రెండవది, అందరు బంధువులకు ఫోన్లు చేస్తాం. అందరికీ డాక్టర్ చెప్పింది ఒక 100 మందికి చెప్తా ఉంటాం. ఆగండి, ఏమవుతుందో జరగండి, ఏం జరుగుతుందో వినండి. ఇక్కడ ఏం చేస్తున్నావు తెలుసా? ఒక 100 సార్లు దాన్ని మాట్లాడుతూ ఉన్నావు. దాన్ని మాట్లాడినప్పుడల్లా నువ్వు ధ్యానిస్తున్నావు, తెలుసో తెలియక. ఏమవుతుంది? ఆ ధ్యానము ద్వారా అది నీ హృదయంలో స్థిరపరచబడుతోంది. నీ విశ్వాసం దేనిలో స్థిరపరచబడుతుంది? వాక్యంలో కాదు. ఎందుకు? వాక్యం ఆలయానికి వస్తావు, వచ్చినప్పుడు పాస్టర్ గారు బోధిస్తూ ఉంటారు చాలా ఉద్రేకంతో, ఆయన పొందిన కాలంలో చదువు స్వస్థత పొందావు, హల్లెలూయా అంట, హల్లెలూయా అంటావు. ఎన్నిసార్లు? 3 సార్లు. 3 సార్లు 3 నిమిషాలని ఒక 100 సార్లు 3 గంటలు దాని గురించి ధ్యానిస్తావు. ఎవరు? డాక్టర్ చెప్పింది ఎక్కువగా ధ్యానిస్తావు, వాక్యం చెప్పిన దానికంటే. అందుకే నీ విశ్వాసం దేనిలో బలపడుతుంది? వాక్యంలో కాదు, రోగంలో. అందుకే నువ్వు ఏది నమ్ముతున్నావో అదే నీ జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా. దేవుడు పక్షపాతి కాదు, అది సత్యం, సత్యం మారదు. అందుకే నువ్వు పేదరికము, లేమి, లేకపోతే కరువు, ఈ విషయాలు మాట్లాడుతూ, మరి కొద్దిసేపు గవర్నమెంట్ని దూషిస్తూ, కొద్దిసేపు ఇంకేదో దాని గురించి మాట్లాడుతూ, ఇది ఎప్పుడు ఇంతే, ఇక్కడ నేను బాగుపడలేను అని నిన్ను నువ్వు ధిక్కరించుకుంటూ ఆ ధ్యానంలో ఉంటే ఎంత ప్రార్థన చేసినా నీకు సంపద ఉండదు. ఏం చేయాలి? ప్రభువా, ఏది ఏమైనా సరే నీకు స్తోత్రం. But my God shall supply all my need according to his glory in Christ Jesus. నా దేవుడు క్రీస్తు యేసునందు ఐశ్వర్యము చొప్పున నా సమస్త అక్కరలను తీర్చును. హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు? నాకు తెలియదు. బ్యాంక్ ఆఫ్ హెవెన్. ఆమేన్. నీ రిజర్వ్ బ్యాంక్ లో కూడా ఇంత ఉంటుంది.
బ్యాంక్ ఆఫ్ హెవెన్ లో తరగదు అసలు. హల్లెలూయా, ఆమేన్. దేవుడు ఎవరి మీద కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. కాబట్టి ఎటువంటి అవసరమైనా దేవుడు ఖచ్చితంగా తీర్చగలడు అనే నమ్మకం ఏర్పడాలంటే దానిని నువ్వు ఎక్కువగా ధ్యానించాలి. అందుకే మా సంఘంలో బోధిస్తున్న ఎప్పుడు ఒక మాట చెప్తాను, అయ్యా విన్నావని సంతోషించకు, విన్నటువంటి వాక్యం రికార్డ్ అయింది, ఆ సీడీ తీసుకొని వెళ్ళు. విన్న వాక్యం వింటూ ఉండాలి, విన్న వాక్యం మళ్ళీ వినాలి, విన్న వాక్యం మళ్ళీ వినాలి. వినుట వలన ఏముంది? విశ్వాసంలో స్థిరపరచబడతావు. రావడమే కాదు, స్థిరపరచబడతావు కూడా. ఏది ఎక్కువగా ధ్యానిస్తావో, ఏది ఎక్కువగా ఆలోచిస్తావో అదే నీ విశ్వాసాన్ని రూపిస్తుంది. కాబట్టి దేనిలో నువ్వు బలపడాలని ఏది ఆశిస్తున్నావో, ఏది నువ్వు అనుభవించాలనుకున్నావో దానిని బట్టి నువ్వు ఎక్కువ సమయము ధ్యానించు. ఆమేన్. ఇప్పుడు రేపు వచ్చినప్పుడు, రేపు రాత్రి ఇంకా లోతుగా వెళ్దాం. ఏ విధంగా నేను ఇది అనుభవించగలను, ఏం చెయ్యాలి నేను దేవునిలో ఉన్నటువంటి ఈ సంపదను, ఈ సమృద్ధిని, ఈ సంతోషాన్ని, ఈ యొక్క విడుదలను, ఈ యొక్క స్వేచ్ఛను నేను అనుభవించాలంటే ఏ రకంగా నేను ముందుకు వెళ్ళాలనేది ఇంకా లోతుగా వెళ్దాం. ఆమేన్. ఆశించబడ్డారు అందరూ హల్లెలూయా చెప్పండి. దేవుని స్తోత్రం. దయచేసి కళ్ళు మూసుకొని